ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము, అప్పుడు కరవబడిన ప్రతివాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చాడు. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మహిమకరమైన సువార్తకు ఇది చక్కని అలంకారం. యేసు పాపులలో ఒకనిగా ఎంచబడి మన కళ్ళ ముందు సిలువలో వేలాడదీయబడ్డాడు. మనం ఒక్కసారి ఆ సిలువలో రక్తం కారుతున్న యేసు వైపు చూస్తే చాలు, పాపం అనే సర్పపు కాటు నుండి స్వస్థత పొందుతాం. ప్రతివాడును దాని వైపు చూచి బ్రతుకును. అవును, చూచిన వెంటనే బ్రతికారు. ఇది చదువుతున్న నువ్వు నీ పాపమును బట్టి ఏడుస్తుంటే ఈ మాటలు జాగ్రత్తగా గ్రహించు. దాని వైపు చూచు ప్రతివాడు బ్రతుకును. చూచే ప్రతివాడును ఇది నిజమని గ్రహిస్తాడు. ఇది మనము మన జీవితంలో గ్రహించాలి. నేను గ్రహించగలిగాను, మరి నీవు గ్రహించగలిగావా? నేను యేసు వైపు చూచిన రోజున బ్రతికాను, ఇది నాకు తెలుసు, ఇది నిజం. ఆ ప్రభు వైపు చూస్తే ఈరోజు నువ్వు కూడా బ్రతుకుతావు. నిజాన్ని గ్రహించు. నీ నరాల్లో విషం పాకిపోయింది. నీకిక నిరీక్షణ లేదనేది నిజం. అవును, ప్రభువు తప్ప వేరే నిరీక్షణ నీకు లేదు. అయితే ఇది అనుమానం లేని, తిరుగులేని వైద్యం. పాము కాటు పొందిన ప్రతివాడును దాని వైపు చూచినప్పుడు బ్రతికారు. ఆరోగ్యవంతులు ఇదేదో వింతగా ఉందే అని దాని వైపు చూడాలనే ఉద్దేశంతో ఆ ఇత్తడి సర్పము పైకెత్తబడలేదు. కేవలం పాము కాటు తిన్నవారు దానిని చూచి బ్రతకాలనే అది పైకెత్తబడింది. నేను పాపం చేశానని నిజంగా ఒప్పుకునే వారి కోసమే మరణించిన నిజరక్షకుడు యేసుక్రీస్తు. ఆ పాము కాట వలన నువ్వు ఒక త్రాగుబోతువయ్యావేమో, ఒక దొంగవయ్యావేమో, ఒక అపవిత్రుడు అయ్యావేమో, ఒక వ్యభిచారి అయ్యావేమో. ఏమైనప్పటికీ నువ్వు ఆ గొప్ప రక్షకుని వైపు చూస్తే ఆయన నీ జీవితాన్ని పరిశుద్ధంగా మార్చేస్తాడు. ప్రతి విధమైన శారీరక, మానసిక, ఆత్మీయ వ్యాధి నుండి నిన్ను బాగు చేస్తాడు. దేవునితో మంచి సహవాసం నీకు ఏర్పడుతుంది. చూడు, బ్రతుకు. అట్టి బాధ్యత దేవుడు మానవాళంతటికి దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం పాపములో ఉన్న ప్రతి మానవుడు మీ వైపు చూస్తే రక్షింపబడతారని మీ లేఖనం చెప్తుంది. భూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందండి అని మీరు చెప్పారు. పాపములో ఉన్న, రోగములో ఉన్న, శాపములో ఉన్న మీ వైపు చూసిన వారు అందరూ మేలు పొందినట్లుగా, బ్రతికినట్లుగా
జీవించినట్లుగా ఈ మానవాళి మీ వైపు చూచి మేలు పొందుకునే బాధ్యత కలుగునుగాక. మీ పిల్లలను దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించండి. వివాహాలు కాని వారికి అవటానికి, గర్భఫలములు లేకున్న వారికి ఇమ్మని, కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతైన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించి మీ పిల్లలను దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.